నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే. అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, ఇప్పుడు చాలా మంది మొక్కులు మొక్కేస్తారు కానీ అవి తీర్చరు. సో అలా మొక్కులు మొక్కి తీర్చకపోతే ఏమవుతుంది అంటారు? ప్రమాదం కలుగుతుంది. ప్రామిస్ చేసిన తర్వాత ఒక వ్యక్తి ఆశ ఉంటాడుగా. ఇప్పుడు మీరైనా సరే ఒక వ్యక్తికి సహాయం చేస్తాను చేయకపోవడం వల్ల ఆశనే ఉంటుందిగా. అంటే భగవంతునికి ఆశ ఉంటుంది కాదు, భగవంతునికి నీ విద్యుక్త ధర్మం. నువ్వు అన్నావు కదా, దాన్ని తీర్చుకునే కెపాసిటీ ఉందా? అందుకనే శక్తి లేకుండా శక్తి ఉన్నది పరిశీలన చేసుకొని మొక్కులు మొక్కే ప్రయత్నం చేయాలి. నేను 100 కోట్లు ఇస్తా స్వామివారికి అని మొక్కులు ఎలా ఇస్తాను? 100 కోట్లు సింపుల్గా పేపర్ తీసుకెళ్ళి 100 కోట్లు అని రాసి హౌండులు వేసేయాల్సిందే తప్ప అలా ఇప్పుడు కూడా మొక్కకూడదు. మన శరీర తత్వాన్ని, మన ధర్మాన్ని, మన కుటుంబ వ్యక్తిగత విషయాలను తెలుసుకుంటూ అందరి సమాలోచన చేసి మొక్కులు మొక్కాలి. అంతే తప్ప మొక్కులు మొక్కకపోతే ఏమవుతుంది? మొక్కులు మొక్కిన తర్వాత తీర్చకపోతే ఏమవుతుంది? దానివల్ల మీ పిల్లలకో మీ పిల్లలకో అది అరిష్టాన్ని కలిగిస్తున్న విషయాన్ని గమనించుకోండి. తప్పకుండా మొక్కులు తీర్చుకోవాల్సిందే. ఒకవేళ మొక్కులు తీర్చుకొని చేయలేకపోయాం, పాపం వాళ్ళ నాన్న వాళ్ళు చనిపోయారు, వీళ్ళకి తెలియదు మొక్కులు ఏమున్నాయో, ఏం చేయాలి అంటే నేను చాలా టీవీలో చెప్పాను. అంటే ఈ యొక్క వైష్ణవ సంప్రదాయం చేసేవాళ్ళు, పాటించేవారు తప్పకుండా మీరు శ్రీరంగం వెళ్ళి శ్రీరంగంలో పుష్కరులు స్నానం చేసి జలం తీసుకొని శ్రీ రంగనాథుడికి నీళ్ళు వదిలిపేసి ఆయన మేము మొక్కులు మొక్కుంటే మా మొక్కులు ఇవేగా తీర్చుకొని మమ్మల్ని ఆశీర్వదించని చెప్పేసి ఆయన నీళ్ళు వదిలిపెట్టాలి. వైష్ణవ సంప్రదాయం వాళ్ళు చేయండి. శైవ సంప్రదాయం ఉంటే హాయిగా శ్రీశైలం వెళ్ళండి, పాతాళగంగ వెళ్ళండి, నిండా మునగండి, కొద్దిగా నీళ్ళు తీసుకోండి. పరమేశ్వర, మేము మా వాళ్ళు ఎవరైనా మొక్కులు మొక్కుంటే దాని మొక్కలు మాకు తెలియదు కాబట్టి తీర్చలేకపోతున్నాం కాబట్టి ఈ నీళ్ళనే మీకు మొక్కులుగా అర్పణ చేసి చెప్పేసి ఆయనకు అర్పణ చేయండి. అమ్మవారి విషయంలో ఉంటే అదే పాతాళంలో అమ్మవారికి మీకు ఉంది కదా, అమ్మవారు మనకి బ్రహ్మరాంబికాదేవి కూడా నీళ్ళు వదిలేసేసేయండి, అనుకూలంగా ఉంటుంది. అని తెలిసిన మీ దగ్గర డబ్బున్నా మేము ఎందుకు తీరుస్తాం, ఆయన మొక్కులు మాకేం అవసరం, దేవుడు మొక్కింది ఆయన, మేం కాదు కదా అంటే ఆయన పుట్టింది మీరేగా, ఆయన పాపాలకు కూడా మీకు కారణం అవుతారుగా. ఆయన పుణ్యానికి, ఆయన ఆస్తికి మీరు హక్కుదారులు అయినప్పుడు ఆయన పాపానికి కూడా పుణ్యానికి హక్కుదారులే కదా. కాబట్టి ఆ మొక్కుకు మీరు దాని అవుతారు. కాబట్టి తెలిస్తే, మీకు మీ నాన్నగారు చేశారు మొక్కు, తెలిస్తే మీరు తప్పకుండా ఆ మొక్కుని తీర్చుకునే ప్రయత్నం చేయాలి. డబ్బు ఉండి, సమయం ఉండి, చేయగలిగే శక్తి ఉంటే తీర్చాలి. లేకపోతే మీకున్న 100 కోట్ల ఆస్తి పాత్రలన్నీ కూడా హారతి కర్పూరంలో 2 ఏళ్లలో పూర్తి ఖర్చు అయిపోతాయి, ఇందులో సందేహమే లేదు. కాబట్టి చూసుకొని మొక్కులు మొక్కిన వాళ్ళు తప్పకుండా తీర్చుకోవాల్సిందే. అంటే కొంతమంది మర్చిపోతారు, ఏం మొక్కుకున్నాం ఏమి ఇస్తామని. మర్చిపోయినప్పుడు ఇదేమని చెప్పారు కదా, మర్చిపోతే ఇదేమన్నాను ఇప్పుడు శక్తి ఉంది, మర్చిపో నీళ్ళు మొదలుపెట్టు, హాయిగా ఆ క్షేత్రానికి వెళ్ళి మొదలుపెట్టాలి. అంటే మర్చిపోయి తీర్చకపోతే పర్లేదు అంటారా? దానికి మర్చిపోయినప్పుడు ఏం చేస్తాం మనం? దానికి మర్చిపోయిన తర్వాత అది భగవంతుడి ప్రక్రియ, ఇచ్చింది ఆయన, మతి వరపించింది ఆయన. గుర్తుంటే కనుక ఎందుకు చేయడు? మర్చిపోయాడంటే దేవుడి యొక్క మాయనే కదా, ఆయనే మోసాడు. అందుకనే మర్చిపోయామేమో తెలియని చెప్పినప్పుడు నీళ్ళు వదిలిపెట్టండి, అది ఆయన తృప్తి పడతాడు. దేవుడేమి నీ కోట్లు అడగడు, నీ బాధ్యత అడుగుతాడు. వచ్చావా, తీర్చావా? మొక్కులు నాకు డబ్బు ఏమవుతు, రూపాయి నో ప్రాబ్లం, వచ్చి నాకు నమస్కరించు, నా నీళ్ళు వదిలిపెట్టు, నాది నాకు ఇచ్చే, నా మాట నాకు ఇచ్చే. ఎలా ఇచ్చారు స్వామి? నువ్వు మాట ఇచ్చావు, మాటనే ఇచ్చిపోయి ఇక్కడ వచ్చి స్వామి దగ్గరికి వచ్చాను, నీకు నేను మొక్కలు నీకు ఇచ్చేసాను, అయిపోయింది అని దండం పెట్టు. లేకపోతే ఉంటే నాకు ఇవ్వు. ఆ ఉంటే ఆయన ఏం చేసుకుంటాడు? నీలాంటి వాళ్ళకి 100 మంది ఖర్చు పెడతాడు. దాన్ని భగవంతుడు ఏది తీసుకోడు, ఆయనకు అక్కర్లేదు కూడా. అంటే క్షేత్రాల దగ్గరకు వెళ్ళి చేయలేకపోయిన వాళ్ళు ఇక్కడే ఉండి చేద్దాం ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి, క్షేత్రానికి వెళ్ళి ఈ మొక్కులు తీర్చుకోవాలి. ఏది నువ్వు నీళ్ళు వేసినట్టు. నేనంటే కొంతమంది ఇప్పుడు మా తాతగారు మొక్కారు, నాకు గుర్తుంది ఆ విషయం. దేవాలయానికి వచ్చేసి నా బంగారం ఇస్తారు మొక్కులు అన్నావు, రైట్. ఇక్కడ ఈశ్వరుని ఇక్కడే నీ పక్కన పాపం వెంకటేశ్వర దేవాలయం కడుతున్నారు. ఈ బంగారాన్ని కరిగించి అది అమ్మి డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో సిమెంట్ బ్యాగులు, సిమెంట్ ఇసుక, రాళ్ళు, ఇటుకలు కొనేసి ఆ దేవాలయానికి ఇచ్చేసాయి. నువ్వు తిరుమల మొక్కు, మీ తాత మొక్కిన తిరుమల మొక్కు ఇక్కడ దేవాలయానికి ఆ దేవుడికి నువ్వు సమర్పణ చేసి మళ్ళీ తిరుమల వెళ్ళి స్వామి నీ యొక్క మొక్కుని అక్కడ ఇచ్చాను, నీ మొక్కు చదివిపోయామి అని చెప్పేసి ఇక్కడ దేవాలయం ఉద్ధరించబడుతుంది. నీ తాతను గుర్తుపెట్టుకుంటారు వీళ్ళు. 10 మందికి నీడ ఇచ్చిన వాడు అవుతావు, 10 మందికి మేలు చేసిన వాడు అవుతావు, సనాతన ధర్మాన్ని గొప్ప చేసిన వాడు అవుతావు. కాబట్టి హ్యాపీగా ఆ మొక్కు తీరినట్టు అవుతుంది. ఇక్కడ మొక్కు డబ్బులు ఖర్చు పెట్టేసి తిరుమలకి వెళ్ళి ఇగో నీ డబ్బును అక్కడ మంచి వినియోగించాను ఆయన నీకు అర్పణం. చాలా ఏమన్నా ఆయన, ఆయనకే వచ్చింది కదా, ఇక్కడ ఆయనే కదా చేయొచ్చు. ప్రజెస్ కూడా మనకు నష్టం ఏం లేదు. కానీ నీళ్ళు వదిలిపెట్టి అక్కడే వదిలిపెట్టాలి మనం ఖచ్చితంగా, అది ఖచ్చితంగా చేయాల్సిన పని. ఇప్పుడు తెలిసి తెలియని పిల్లలు మొక్కుకుంటూ ఉంటారు, నాకు చిన్న చిన్న వాటికి మొక్కుకుంటారు ఇది కావాలి అని, కానీ వేరేది వచ్చేసరికి వేరేది కావాలని మొక్కుకుంటారు. అవి కూడా వర్తించేవారు. అంటే దాన్ని విచక్షణ జ్ఞానంతో మొక్కులు అంటారు. విచక్షణ జ్ఞానంతో చేసిన మొక్కులకే అర్హత ఉంటుంది. 10 ఏళ్ల పిల్లలు, 11 ఏళ్ల పిల్లలు మొక్కిన దానికి అర్హత ఉంది. ఎప్పుడైతే వానికి స్వయం కృషి, తనకు తాను తెలిసిందో, నేను నా ధర్మం ఇది అని తెలిసిందో, బాధ్యత తెలిసిందో, వాళ్ళు మొక్కిన దానికే
బలం తప్ప 10 ఏళ్లకు 11 ఏళ్ల పిల్లలు 13 ఏళ్ల పిల్లలు మొక్కినటువంటి మొక్కులకు కాదు. అఫ్ కోర్స్ ఇవాళ రేపు చాలా తెలుగులో లేరనుకోండి, 13 ఏళ్ల అబ్బాయి 14 ఏళ్ల అమ్మాయి లేచిపోతున్నారు ఈ మధ్య. ఆ తండ్రిదండ్రుల పెంపకం ఎలా ఉందో, తుక్కు కూడా వచ్చి రూమ్ కూడా ఎత్తుకుతున్నారు. ఇంకో రోజులు పోతే ఇంక ఏ సినిమాలకు వెళ్తారో తెలియదు. ఎందుకంటే ఒకప్పటి నాకు చిత్రం సినిమా గుర్తొచ్చింది. అంటే మన డైరెక్టర్ నిందించి తప్పుగా మాట్లాడలేదు. ఆ చిత్రం సినిమాలో కూడా గర్భం వచ్చినటువంటి వాళ్ళు స్కూల్కి వస్తారు. అలా కూడా వీళ్ళు కూడా స్కూల్కి వెళ్దాం అనుకున్నారు, గర్భం తెచ్చుకొని స్కూల్కి వెళ్దాం అనుకున్నారేమో మరి, నాకు అర్థం కాలే. అంటే ఎక్కడ దిగజారిపోయాం మనం. మా తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉంది, ఉపాధ్యాయుల యొక్క టీచర్ చేసేటువంటి పని ఎలా ఉంది, ఇవన్నీ అవే పాపకర్మలు. ఇవన్నీ కూడా మనం చేసే పాపకర్మల ఫలితం ఇవన్నీ. వాళ్ళకి కనీసం ఒక శారీరక అవయవాలు కూడా పెరిగి ఉండవు నాకు తెలిసి 13 ఏళ్ళకి. వాడికి కనీసం నేనేం చేస్తా తెలియనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో వాడు దొంగతనం కూడా చేసేసాడు. పిల్లగాడు దొంగ అయిపోయాడు, లేచిపోవడానికి నేరస్తుడైపోయాడు. ఒక దగ్గరకు వచ్చేసి గూడు తీసుకోవడానికి, రెంట్కి తీసుకోవడానికి ప్లాన్ చేశారంటే ఎంత దిగజారిపోయినా మనం ఆలోచించండి. సో ఇవన్నీ కూడా కొంత మనసు బాధ కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు చేసే పనులు మంచిగా అంటే పోలీసులకి వెళ్తే చిన్నపిల్లలయ్యా వదిలిపెట్టానంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి అప్పుడే విషవృక్షం మొలిచిందంటే అది మహా విషవృక్షంపై నీ పిల్లలు ఏమైపోతారు, ఆ పిల్లలు ఏమైపోతారు నాకు అర్థం కానటువంటి అగమ్య గోచరం. అందుకే భగవంతుడు నిరంతరం మనం ప్రార్థన చేస్తున్నట్టయితే ఇటువంటి మొక్కులు తీర్చుకోకపోతే ఇలా అవుతాయి కూడా. అందుకని మనం మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటి దుస్సంఘటనలు జరగవు మనకి. అది విషయం. మన పిల్లల మీద పడుతుంది ఇవన్నీ కూడా. ధన్యవాదాలు. శుభమస్తు. నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.